హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఒకదాని బదులు ఇంకోటి మాట్లాడటం, ఆన్సర్ ఇస్తే ఒకదాని బదులు ఒకదానికి చెప్పటం, లేకపోతే కన్‌ఫ్యూజన్ కావటం, అంటే తెగగా మాట్లాడుతున్నాడండి అని చెప్పటం. ఈ కంప్లెయింట్స్ అన్నీ ఉండి, వాళ్ళు అంటే ఆల్రెడీ పేషెంట్‌లు ఎక్కడో ఒక చోట ఎంఆర్ఐ తీపించుకొని, ఎంఆర్ఐ అంతా నార్మల్‌గా ఉంది. ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చామండి అని వచ్చారు. సో, ఎంఆర్ఐ ఒకటే బ్రెయిన్‌లో ఏదన్నా సన్నగా స్ట్రోక్ వస్తే అలా మాట్లాడటం సహజమే. అది ఎంత సహజమో అలానే ఓల్డ్ ఏజ్‌లో సోడియం తగ్గటం. అంటే లైక్ హైపోనైట్రిమియా అంటారు. అంటే సోడియము 135 మిల్లీ ఈక్వలెంట్స్ ఉండాలి మనకి. దాంట్లోంచి 120, 122 అలా తగ్గితే వాళ్ళు కూడా ఇలా వచ్చే ఫిట్స్‌తో ప్రెజెంట్ అయ్యేది గాని, లేకపోతే ఇట్లా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ప్రెజెంట్ అయ్యేది గాని, తిక్కగా మాట్లాడడం గాని, ఒకదానికి ఇంకోటి సమాధానం చెప్పడం గాని ఇలా జరిగే ఛాన్స్ ఉంటాయి. వీటిని మెటబాలిక్ ఎన్సెఫాలోపతి కింద అంటారు. అంటే సోడియం దగ్గు, లేకపోతే షుగర్ దగ్గు, లేకపోతే బీపీ దగ్గు లేదా ఇటువంటివి ఉండి అంటే ఇంకా బ్రెయిన్‌లో ఏమి మార్పు రాకుండా ఈ అయాన్స్ లేకపోతే ఈ చుట్టూతో ఉన్న ఎలక్ట్రోలైట్స్ లేకపోతే చుట్టూతో ఉన్న షుగరో లేకపోతే ఈ ఆల్కహాలిక్ తాగిన వాళ్ళకి గాని, థైమిన్ డెఫిషియన్సీ వల్ల గాని వీటన్నిటి వల్ల ఇలా బిహేవ్ చేయొచ్చు. అందుకని ఈ సోడియం తగ్గటం అనేది కూడా ఒక పాయింట్. దగ్గరగా మాట్లాడితేనే చాలా ఇంపార్టెంట్. ఎవరికి తగ్గే ఛాన్స్ ఉంది అంటే అందరికీ తగ్గదు కదా! చాలా మంది ఏందంటే ఎక్కువ పాసిబిలిటీ కల్ప్రిట్ ఏందంటే ఈ హైడ్రోక్లోరోథైరాయిడ్ గాని, క్లోరోథయానిడోన్ గాని అంటే లైక్ మనకి యూరిన్‌లో ఎక్కువగా కాళ్ళు వాచిన వాళ్ళకి యూరిన్ పోయేటట్లు యూరిన్‌లో ఎక్కువ వాటర్ పోయేటట్టు టాబ్లెట్‌లు ఇస్తాం. ఆ టాబ్లెట్స్ ఉన్న వాటి వల్ల దాంట్లో నుంచి వాటర్‌తో పాటు సోడియం కూడా పోవటం వల్ల ఎక్కువగా ఈ సోడియం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది తినకుండా ఉండి తగ్గేవాళ్ళు వెరీ రేర్‌గా ఉంటారు. ఎక్కువ మందికి మనం వాడే టాబ్లెట్ వల్లే ఎక్కువ కల్ప్రిట్ ఉంటుంది. కొంతమందికి ఇంకా వేరే అంటే సోడియం తగ్గడానికి సిండ్రోమ్ ఆఫ్ ఇన్‌అప్రోప్రియేట్ ఈడీహెచ్ అంటారు. అంటే కొంతమందికి ట్యూమర్స్, బాడీలో క్యాన్సర్స్ ఉంది. దానివల్ల కూడా ఎక్కువ వాటర్ రిటెన్షన్ వచ్చి సోడియం తగ్గే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే ఇట్లా సన్నగా పేషెంట్ వర్సన్ అయినప్పుడు తెలియకుండా మాట్లాడటం, కన్‌ఫ్యూజన్ కావటం, పగలూరైతే డిఫరెన్స్ కూడా చెప్పలేకపోవటం ఇలా ఏమన్నా ఉండి ఎంఆర్ఐ అంతా నార్మల్‌గా ఉన్నప్పుడు మనం మెటబాలిక్ కాజెస్‌లో ఫస్ట్ సోడియం ఒకటి చూసుకొని అది ఉంటే గనుక కరెక్షన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వితిన్ 2 ఆర్ 3 డేస్‌లోనే మొత్తం నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ అయితే రివర్సిబుల్ కాజెస్ అంటే ఈజీగా ట్రీట్ చేయగలమో వాటిని మనం మిస్ కాకుండా చూడటానికి ఇలా కూడా ఇట్లా మాట్లాడితే ఓన్లీ బ్రెయిన్‌లో స్ట్రోకే కాదు ఇట్లా ఇటువంటి కారణాలు కూడా ఉంటాయని తెలుసుకోవడానికి పేషెంట్‌కి మెయిన్‌గా చెప్పటానికి నా ప్రేక్షకులకి ఈ వీడియో చేయడం జరిగింది. థాంక్ యూ.